హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. ఫ్రెండ్స్, మన ఏడబ్ల్యూఎస్ కోర్సులో మనం ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ ఎలా సెటప్ చేసుకోవాలి అనేది ప్రాక్టికల్గా చూసాం కదా. సో ఇప్పుడు నెక్స్ట్ మనము మన అకౌంట్ని ఎలా సెక్యూర్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో సెక్యూరిటీ అనేది కంపల్సరీ అనమాట. ఓకే, సో మనం ఇంటర్నెట్ బ్యాంకింగ్ అవి యూజ్ చేస్తున్నప్పుడు మనకి కేవలం యూజర్ ఐడి పాస్వర్డే ఉంటుందా? సో ఫస్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ మనకి ఎంటర్ చేస్తాము. చేసిన తర్వాత మన మొబైల్కి ఓటీపీ వస్తుంది. సో ఫస్ట్ యూజర్ ఐడి పాస్వర్డ్ కరెక్ట్ అయితే ఫస్ట్ లెవెల్ అథెంటికేషన్ అయ్యి లోపలికి వెళ్తాము. ఆ తర్వాత ఓటీపీ అడుగుతుంది, సెకండ్ లెవెల్ అథెంటికేషను. సో మొబైల్కి ఓటీపీ వస్తుంది, అది ఎంటర్ చేస్తేనే మనం యాక్చువల్గా సైట్లోకి వెళ్తాం. సో లేకపోతే ఏమవుతుంది, మన పాస్వర్డ్ ఎవరికైనా తెలిసిపోతే ఇంకా నచ్చిన యాక్షన్ వాళ్ళు పెర్ఫామ్ చేస్తారు కదా. సో కాబట్టి మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది ఎక్కడైనా సరే చాలా 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 ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తూ ఉన్నా. ఓకే రైట్. సో ఇటువంటి మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ని మనం ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవాలి అన్నదే ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాము. సో ఏడబ్ల్యూఎస్ కూడా కంపల్సరిగా మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ మనకి చేసుకోమని, సో అప్పుడే మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్స్తో పాటు సెకండ్ అథెంటికేషన్ కూడా యాడ్ అవుతుంది. మన అకౌంట్ ఇంకా సెక్యూర్ అవుతుంది. సో మన పాస్వర్డ్ ఎవరికి తెలిసిపోయినా కూడా మనము అక్కడితో ఆగిపోకుండా సెకండ్ లెవెల్ అథెంటికేషన్ చేస్తాం కాబట్టి సో వాళ్ళు మన అకౌంట్లో అనాథరైజ్డ్ ఆపరేషన్స్ ఏవి కూడా పెర్ఫామ్ చేయలేరు అని చెప్పి మన అకౌంట్ని సెక్యూర్ చేసుకోవడానికి సో ఏడబ్ల్యూఎస్ ప్లాట్ఫామ్ కూడా ఎంఎఫ్ఏని సపోర్ట్ చేస్తుందన్నమాట. సో మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ మనం ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు. సో దాని ద్వారా మన అకౌంట్ని ఇంకా సెక్యూర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఏ విధంగా మనం ఎనేబుల్ చేసుకోవాలి అన్నది ప్రాక్టికల్గా చూద్దాం ఫ్రెండ్స్. సో మనం మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూద్దాం. ఓకే, సో దానికోసం ఫస్ట్ మనము aws.amazon.com మన ఏడబ్ల్యూఎస్ వెబ్సైట్లోకి ఎంటర్ అవుదాం. సో ఎంటర్ అయ్యి ఇక్కడ సైన్ ఇన్ టు కన్సోల్ అని ఉంది కదా. సో సైన్ ఇన్ టు కన్సోల్ అనేది క్లిక్ చేస్తున్నాను. సైన్ ఇన్ టు కన్సోల్ అనేది క్లిక్ చేయగానే మనకి వెంటనే సో యూజర్ లాగిన్ పేజ్ అనేది వస్తుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం క్రియేట్ చేసింది రూట్ యూజర్. ఓకే, సో రూట్ యూజర్ అకౌంట్ మనం సెటప్ చేసాము, కానీ ఇక్కడ బై డిఫాల్ట్ లాగిన్ పేజ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఐఆమ్ యూజర్ ఏదైతే ఉందో, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ తాలూకా యూజర్ ఏదైతే ఉందో సో ఆ లాగిన్ చూపిస్తూ ఉంది. సో మనం స్టార్టింగ్ క్లాసెస్లో చెప్పాం కదా, రూట్ యూజర్ని ఇంకా అన్నిటికీ కూడా యూజ్ చేయడం అనేది సజెస్టబుల్ కాదు. సో రూట్ యూజర్ హెల్ప్తో మనం యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని ఇంకా యూజర్ అకౌంట్స్తోనే లాగిన్ అయ్యేలాగా చూసుకోవాలి. రూట్ యూజర్తో లాగిన్ అవ్వటం సజెస్టబుల్ కాదు అని. ఓకే, సో ఏడబ్ల్యూఎస్ దాన్ని స్ట్రాంగ్గా మనకి సజెస్ట్ చేస్తుంది, స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తుంది. కాబట్టి లాగిన్ ఫామ్లో కూడా బై డిఫాల్ట్ రూట్ యూజర్ లాగిన్ అన్నది అసలు చూపించదు అనమాట. సో దేని చూపిస్తుంది, కేవలం ఐఆమ్ యూజర్ లాగిన్ మాత్రమే చూపిస్తూ ఉంటుంది. ఓకే, సో కావాలనుకుంటే ఎస్ మనము రూట్ యూజర్తో లాగిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ సైన్ ఇన్ యూజింగ్ రూట్ యూజర్ ఈమెయిల్ ఉంది కదా, దీంతో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇంకా మనం ఐఆమ్ యూజర్స్ ఏవి కూడా మనం సెటప్ చేయలేదు కాబట్టి ఎస్ మనము సైన్ ఇన్ యూజింగ్ రూట్ యూజర్ అనేది ఏదైతే ఉందో దీంతో మనం లోపలికి ఎంటర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఎస్ నేను ఇది క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు. సో సైన్ ఇన్ యూజింగ్ రూట్ యూజర్ ఈమెయిల్. సో రూట్ యూజర్ని సెలెక్ట్ చేసుకొని ఇంకా మనం లాగిన్ అన్నది అయిపోదాం. సో రూట్ యూజర్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేయగానే నెక్స్ట్ లెవెల్లో మనకి వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తోంది, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, సో వెరిఫికేషన్ కోడ్ అనేది మన ఈమెయిల్కి వస్తుందన్నమాట. సో ఆ వెరిఫికేషన్ కోడ్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో కోడ్ ఎంటర్ చేసి వెరిఫై అండ్ కంటిన్యూ అనగానే మనకి వెంటనే లోపలికి ఎంటర్ చేసింది. సో ఇక్కడే మనకి చూసారా, ఇంకా మనం ఎంఎఫ్ఏ ఎనేబుల్ చేయలేదు కాబట్టి ఓకే, సో కంపల్సరిగా అకౌంట్ క్రియేట్ చేసిన 31 days లోపు మనం ఎంఎఫ్ఏ కంపల్సరిగా ఎనేబుల్ చేసుకోవాలి అని చెప్పి మనకి చూపిస్తోందనమాట. ఆ ఎంఎఫ్ఏ కూడా మల్టిపుల్ ఆప్షన్స్లో మనం దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎంఎఫ్ఏ ఎనేబుల్ చేసుకోవచ్చు అని కూడా చెప్తోంది. ఓకే, సో మనం ఇక్కడే సెటప్ చేసుకోవచ్చు. లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తర్వాత ఎప్పుడో చేసుకుందామని చెప్పి స్కిప్ నౌ కొట్టేసామనుకోండి, సో
మనం లోపలికి లాగిన్ అయిన తర్వాత కూడా మనం ఏ విధంగా సెటప్ చేసుకోవచ్చు అన్నది కూడా మనం చూడొచ్చు. ఓకే, సో ఇక్కడ చూస్తే ఆసియా పసిఫిక్ ముంబై సెలెక్ట్ చేసి ఉంది. మనం అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు హైదరాబాద్ అనేది కొంత టైం తీసుకొని ఎనేబుల్ అవుతుంది అని వచ్చింది కదా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పైన రీజియన్ మీద క్లిక్ చేస్తే ఆసియా పసిఫిక్ అండర్లో హైదరాబాద్ ఆప్షన్ అనేది చూపిస్తూ ఉంది. సో మనకి దగ్గరగా ఉండేది హైదరాబాద్ ఆప్షన్ కాబట్టి దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం యాజ్ ఆన్ డేట్. ఓకే, మనం లోపలికి ఎంటర్ అయిపోయాము. సో అయిపోయిన తర్వాత ఇంకా మనం ఎంఎఫ్ఏని ఎనేబుల్ చేయలేదు కాబట్టి ఇప్పుడు ఎంఎఫ్ఏని ఏ విధంగా ఎనేబుల్ చేయాలి అన్నది చూద్దాం. సో మనం ఎంఎఫ్ఏ ఎనేబుల్ చేసుకోవాలంటే సో మనకి ఎంట్రన్స్లో వచ్చే స్క్రీన్ దగ్గరే మనం చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ నుండి మనం చేసుకోవాలనుకుంటే సో ఇక్కడ సెర్చ్లో సింపుల్గా మీరు ఎంఎఫ్ఏ అని చెప్పి సెర్చ్ చేసినా, లేదు అంటే IAM అని చెప్పి సెర్చ్ చేసినా, ఎలా సెర్చ్ చేసినా కూడా మనకి సో ఈ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ ఏదైతే IAM ఉందో ఇది రావటం జరుగుతుంది. సో దీంట్లోకి మనం ఎంటర్ అవ్వాలండి. సో లోపలికి ఎంటర్ కాగానే మనకి IAM డాష్ బోర్డ్ అనేది వస్తూ ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యాడ్ MFA ఫర్ రూట్ యూజర్ అని చెప్పి ఎక్కడే మనకి ఆప్షన్ అనేది వస్తూ ఉంది. రికమెండేషన్స్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉందో సో ఇక్కడే మనకి వస్తూ ఉంది. సో ఇక్కడ నుండే మనం యాడ్ MFA అని చెప్పి మనం ఇంకా MFA సెట్టింగ్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మనకి ఇటువంటి స్క్రీన్ అనేది వస్తుంది. సో ఇంకా ఇక్కడ నుండే మనం సెటప్ అనేది చేసుకోవచ్చు, MFA ఎనేబుల్ అనేది చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ మన అకౌంట్ నేమ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి కూడా సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ లోపలికి వెళ్ళి కూడా మనం మన MFAని సెటప్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనది ఫ్రీ అకౌంట్ కదా, ఇంకా 181 డేస్ ఇంకా రిమైనింగ్ ఉంది అని చెప్పి చూపిస్తూ ఉంది. అలాగే సో నేను చెప్పినట్టుగా మనకి $100 క్రెడిట్స్ కూడా యాడ్ చేసింది, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే రైట్, సో ఇంకా మన అకౌంట్ ఎప్పుడు ఎండ్ అవుతుందో డేట్ కూడా ఇచ్చింది. 2026 సెప్టెంబర్ 2న మన అకౌంట్ అనేది ఇంకా ఎండ్ అయిపోతుంది. 6 months ఫ్రీ పీరియడ్ అనేది ఎండ్ అయిపోతుంది అని చెప్పి చెప్తూ ఉందన్నమాట. ఓకే, సో కావాలనుకుంటే ఇప్పుడే మనం అప్గ్రేడ్ అయిపోవచ్చు, లేదు అంటే అప్పటి వరకు వెయిట్ చేసి తర్వాత అయినా మనం పెయిడ్ ప్లాన్ కావాలనుకుంటే అప్గ్రేడ్ అవ్వచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఓకే రైట్, సో అలాగే ఇక్కడ మనం ఇది క్లిక్ చేశాక సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ ఏదైతే ఉందో సెక్యూరిటీ క్రెడెన్షియల్స్కి మనం వెళ్ళొచ్చు. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంది కదా, ఇందులో మనకి SIN MFA డివైస్ ఏదైతే ఉందో ఇది క్లిక్ చేసి కూడా మనం సేమ్ MFA స్క్రీన్కి రావచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సో మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే పాస్ కీ ఆర్ సెక్యూరిటీ కీ. ఇదేంటంటే మనకి ఒక చిన్న పెన్ డ్రైవ్ లాగా ఒక సెక్యూరిటీ కీ వస్తుందన్నమాట. సో మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మన ఏదైతే సో USB పోర్ట్ ఉంటుందో USB పోర్ట్లో కంపల్సరిగా మనం ఈ పెన్ డ్రైవ్ లాంటి సెక్యూరిటీ కీ డివైస్ని మనము ఇన్సర్ట్ చేస్తేనే మనకి నెక్స్ట్ లెవెల్ లాగిన్ అనేది అవుతుంది. అలా సెక్యూరిటీ కీ మన దగ్గర రెడీగా ఉంటే మీకు ఇవి ఆన్లైన్లో మనకి దొరుకుతాయి అన్నమాట. ఓకే, సో మనకి ఆన్లైన్లో అమెజాన్ లాంటి వెబ్సైట్స్లో ఈ సెక్యూరిటీ పాస్ కీస్ అనేవి మనం కొనుక్కొని వాటిని మన అకౌంట్కి లింక్ చేసుకోవచ్చు. సో లింక్ చేసుకుంటే ఇప్పుడు పాస్ కీ అని చెప్పి సెట్ చేశాను అనుకోండి నేను, సో వెంటనే అది ఏమడుగుతుందంటే నెక్స్ట్ USB డ్రైవ్లో ఆ పాస్ కీని ఎంటర్ చేయమని అడుగుతుంది, ఇన్సర్ట్ చేయమని అడుగుతుంది. సో ఇన్సర్ట్ చేస్తే దాన్ని ఐడెంటిఫై చేసుకుంటుంది, సో దాన్ని ఇంకా లాక్ చేసుకుంటుంది. నెక్స్ట్ టైం నుండి సో మనం యూజర్ ఐడి పాస్వర్డ్తో పాటు సేమ్ ఆ సెక్యూరిటీ కీ డివైస్ ఏదైతే ఉందో దాన్ని USB పోర్ట్లో పెడితేనే మనకి లాగిన్ అనేది లోపలికి తీసుకువెళ్తుంది అనమాట. ఓకే, సో ఇది ఒక వే. లేదు అంటే మనకి సో మనము ఈ మూవీస్లో చూసినట్టు మనకి నాన్నకు ప్రేమతో మూవీలో జగపతి బాబు గారు ఒక పాస్వర్డ్ కోసం ఒక డివైస్ చూపిస్తారు. సో ఆ డివైస్ చూపించి ఇందులో ఒక పాస్వర్డ్ OTP అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. కాసేపటికి ఆటోమేటిక్గా అది ల్యాప్స్ అయిపోయి కొత్త పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది అంటారు కదా. సో అలాంటి పాస్వర్డ్
డివైస్ హార్డ్వేర్ సపరేట్ హార్డ్వేర్ ఉంటుంది, అలాంటిది యూజ్ చేసి కూడా మనం అందులో జనరేట్ అయ్యే ఓటీపీ ఏదైతే ఉందో అది ఎంటర్ చేయొచ్చు. దాన్ని మన దగ్గర ఆ డివైస్ ఉంటే దాన్నైనా లింక్ చేసుకోవచ్చు. సో ఈ రెండు కూడా హార్డ్వేర్ డివైజెస్. అలా కాకుండా ఇది వర్చువల్ అనమాట. అథెంటికేటర్ యాప్ అనేది ఏంటంటే సో మనకి ఈ సెక్యూరిటీకి మనం పర్చేజ్ చేయలేదు, లేదంటే ఈ హార్డ్వేర్ డివైస్ ఏదైతే ఉందో ఇది కూడా మనం పర్చేజ్ చేయలేదు అనుకోండి, మన మొబైల్లోనే మనం అథెంటికేటర్ యాప్స్ ఉంటాయి. గూగుల్ అథెంటికేటర్, ఇలా అథెంటికేటర్ యాప్స్ ఉంటాయి. ఆ యాప్ని మనం ఇన్స్టాల్ చేసుకొని సో దాని హెల్ప్తో కూడా మనం ఏం చేయొచ్చు, సో ఎంఎఫ్ఏని సెట్ చేసుకోవచ్చు. కాబట్టి నేను అథెంటికేటర్ యాప్నే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి అలాగే మన డివైస్కి ఒక నేమ్ ఏదైనా ఇవ్వాలన్నా కూడా మనం ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో మై అథెంటిక్ యాప్ అని చెప్పి ఒక నేమ్ అనేది ఇస్తూ ఉన్నాను. ఓకే, సో ఈ నేమ్ అనేది జస్ట్ మనం ఆ డివైస్ని ఐడెంటిఫై చేయడానికి అనమాట. ఓకే, సో మై అథెంటిక్ యాప్ అని చెప్పి ఒక నేమ్ అనేది ఇస్తూ ఉన్నాను. ఇచ్చి ఇంకా నేను నెక్స్ట్ అనేది క్లిక్ చేసేస్తూ ఉన్నాను. సో నెక్స్ట్ అనేది క్లిక్ చేసేయగానే ఇది మనకు చెప్తోంది. ఓకే, సో ఏదైనా అథెంటికేటర్ యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేయండి అని చెప్పి చెప్తుందనమాట. గూగుల్ అథెంటికేటర్ కానీ ఎలాంటి యాప్ ఏదైనా సరే మనకి ఇన్స్టాల్ చేయమని చెప్తూ ఉంది. సో మనము దాన్ని ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది ఫస్ట్ మన మొబైల్లో. ఓకే, సో గూగుల్ అథెంటికేటర్ అని చెప్పి మీరు జస్ట్ ప్లే స్టోర్ అయితే ప్లే స్టోర్, ఐఓఎస్ స్టోర్ అయితే ఐఓఎస్ స్టోర్లో మీరు గూగుల్ అథెంటికేటర్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు అథెంటికేటర్ అన్నది వస్తుందండి. ఓకే, సో ఆ యాప్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే షో క్యూఆర్ కోడ్ అని చెప్పి ఇక్కడ ఇవ్వండి. సో ఇచ్చి గూగుల్ అథెంటికేటర్ యాప్లో కిందన ప్లస్ బటన్ ఉంటుంది. ఆ ప్లస్ బటన్ క్లిక్ చేసి సింపుల్గా స్కాన్ క్యూఆర్ కోడ్ అని ఉంటుంది. స్కాన్ క్యూఆర్ కోడ్ యూజ్ చేసి మీరు జస్ట్ దీన్ని స్కాన్ చేసేస్తే చాలు. సో స్కాన్ చేసేస్తే ఇది ఆటోమేటిక్గా ఒక ఎంట్రీ అనేది మీకు గూగుల్ అథెంటికేటర్లో యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయి అక్కడే మీకు కోడ్ అన్నది చూపిస్తూ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఏదైతే కోడ్ చూపిస్తుందో ఆ కోడ్ని ఫస్ట్ మనం ఎంటర్ చేసేస్తాము. సో చేసేసి ఒక 30 సెకండ్స్ మనం వెయిట్ చేస్తే అక్కడ వచ్చిన కోడ్ అనేది ల్యాప్స్ అయిపోయి మరొక కొత్త కోడ్ అనేది వస్తుంది. ఓకే, సో అది కూడా మనం వెయిట్ చేసి అది జనరేట్ అయిన తర్వాత అది కూడా ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఈ 2 కూడా ఎంటర్ చేస్తే ప్రీవియస్ కోడ్ కరెంట్ కోడ్ రెండు కూడా మ్యాచ్ అయితే అప్పుడు మన గూగుల్ అథెంటికేటర్ యాప్ని మన AWS అకౌంట్ని రెండింటినీ కూడా ఇది లింక్ చేసుకుంటుంది. ఓకే, సో లింక్ చేసుకొని ఇంకా సరిపోయింది అనుకుంటే ఆటోమేటిక్గా మనకి ఎంఎఫ్ఏ డివైస్ అసైన్డ్ అని చెప్పి వచ్చేసింది. మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక నుండి మనం లాగిన్ అవుతున్నప్పుడు కంపల్సరిగా ఇది మనల్ని ఏమడుగుతుందంటే సో యూజర్ ఐడి పాస్వర్డ్తో పాటు ఎంఎఫ్ఏలో ఏదైతే మనము పాస్వర్డ్ ఇవ్వాల్సి ఉంటుందో దాన్ని గూగుల్ అథెంటికేటర్ యాప్ ఓపెన్ చేసి అప్పటికి ఏదైతే లైవ్ పాస్వర్డ్ చూపిస్తూ ఉందో 30 సెకండ్స్ ఆ టైంలో, ఓకే, సో దాన్ని మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది ఆన్ ద స్పాట్. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే యూజర్ ఐడి పాస్వర్డ్ ఎవరికి తెలిసిపోయినా మన గూగుల్ అథెంటికేటర్ యాప్ మన డివైస్లోనే ఉంటుంది కాబట్టి ఆ డివైస్ మన దగ్గరే ఉంటుంది కాబట్టి సో ఇంకా సెక్యూరిటీ అనేది యాడ్ అవ్వటం జరుగుతుందన్నమాట. ఇక్కడ మనం ఏదైతే మై అథెంటిక్ యాప్ అని చెప్పి నేమ్ ఇచ్చామో మన డివైస్కి ఆ డివైస్ కూడా ఇక్కడ చూపిస్తూ ఉంది. సో ఎంఎఫ్ఏ అనేది ఎనేబుల్ అయిపోయింది. ఒక డివైస్ ఏ డివైస్తో అయితే ఎనేబుల్ చేశామో అది ఇక్కడ చూపిస్తూ ఉంది. ఓకే, సో కేవలం ఈ ఎంఎఫ్ఏ మాత్రమే కాదు, ఇంకా మనం పాస్వర్డ్ పాలసీస్ ఇవన్నీ కూడా ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఐఐఎం డాష్బోర్డ్లో లెఫ్ట్ సైడ్ అకౌంట్ సెట్టింగ్స్ అని కనిపిస్తూ ఉంది కదా. సో ఇక్కడ మనం పాస్వర్డ్ పాలసీస్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏదైతే యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేస్తామో యూజర్ అకౌంట్స్కి వాళ్ళు పాస్వర్డ్స్ అవి మార్చుకుంటున్నప్పుడు అప్పుడు మనం ఏమంటే ఒక పాస్వర్డ్ పాలసీ కూడా సెట్ చేయొచ్చు అనమాట. సో బై డిఫాల్ట్ AWS తాలూకా పాస్వర్డ్ పాలసీ ఏదైతే ఉందో కంపల్సరీగా 8 క్యారెక్టర్స్ ఉండాలి. అప్పర్ కేసు, లోవర్ కేసు, నెంబర్స్, ఓకే, అలాగే నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా కంపల్సరీగా ఉండాలి. వీటన్నిటి మిక్సింగ్తోనే 8 క్యారెక్టర్స్ కంటే అబోవ్ మనకి పాస్వర్డ్ ఉండాలని చెప్పి ఏదైతే పాలసీ ఉందో సో బై డిఫాల్ట్ పాలసీ అన్నదే ఇంకా మనం యూజర్స్ క్రియేట్ చేసిన ఆ రూలే వాళ్ళకి కూడా అప్లై అయిపోతూ ఉంటుందన్నమాట.
అనమాట. అలా కాకుండా మనం ఇక్కడ ఎడిట్ చేసుకొని మనం ఇంకా దీన్ని కస్టమైజ్ చేసుకోవాలనుకున్నా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 క్యారెక్టర్స్ మినిమం పాస్వర్డ్ ఉండాలి, 12 క్యారెక్టర్స్ ఉండాలి. ఓకే, సో ఇంకా ఏదైనా ఎక్స్ట్రాగా మనం అదర్ రిక్వైర్మెంట్స్ ఏవైనా ఎనేబుల్ చేసుకోవాలి అంటే, సో వాళ్ళు లాగిన్ అయిన తర్వాత వాళ్ళకి పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడానికి మనం పర్మిషన్ ఇస్తామా లేదా, ఓకే, సో అలాగే వాళ్ళ పాస్వర్డ్కి ఎక్స్పైరీ పెడతామా లేదా, ఇవన్నీ కూడా మనం సెటప్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇంకా డిఫాల్ట్ ఏదైతే ఉందో మన AWS బై డిఫాల్ట్ ఏదైతే ఉందో అదైనా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ పేజ్ ఎందుకు చూపించానంటే ఇది కూడా మనకి మీరు సర్టిఫికేషన్ ఎగ్జామ్స్ అవి రాస్తున్నప్పుడు ఎంట్రీ లెవెల్ ఎగ్జామ్స్లో మనకి వీటి గురించి అడగడం జరుగుతుంది. కాబట్టి సో AWS డిఫాల్ట్ పాస్వర్డ్ పాలసీ ఎలా ఉంటుందంటే కంపల్సరీగా 8 క్యారెక్టర్స్ ఉంటుంది అండ్ అప్పర్ కేస్, లోవర్ కేస్ నంబర్స్ అండ్ నాన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో సింబల్స్ లాంటివి, సో అలాంటివన్నీ కూడా మనకి ఎంటర్ చేసుకునే అవకాశం ఇస్తుంది అని చెప్పి చెప్పడం అనమాట. ఓకేనా, సో ఇది పాస్వర్డ్ పాలసీ కూడా ఎలా మార్చాలి, అలాగే సో మనం MFA కూడా ఎలా ఎనేబుల్ చేసుకోవాలి, మన డివైస్ని ఎలా సెటప్ చేసుకోవాలి అన్నది మనం క్లారిటీగా చూడటం జరిగిందనమాట. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొక కాన్సెప్ట్తో కలుద్దామండి. థ్యాంక్ యూ.